వెల్కమ్ టు పై టీవీ. సో నిన్నటి నుంచి ఒకటే గోల, అటు సైడు ఏబిఎన్, ఇటు సైడు సాక్షి. ఎవరి కొద్ది వాళ్ళు, ఏబిఎన్ వాళ్ళు టీడీపీ పక్కగా వస్తున్నారు, సాక్షి వాళ్ళు టీడీపీ రాదు, వైసీపీ పక్కగా వస్తుందని చెప్తున్నారు. ఏ ఎగ్జిట్ పోల్ నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారని నాకు తెలుసు. సో అందుకోసం ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం తీసిన ఆరా ఫలితాలు ఏంటో చూద్దాం. ఈసారి వాళ్ళ ఫలితాలలో ఖచ్చితంగా ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం గెలుస్తారని చెప్పేసి, మిగిలిన వాళ్ళందరూ ఓడిపోతారని చెప్పేసి 150 దరిదాపుల వస్తాయి సీట్లు అని చెప్పేసి ఆరా చెప్పారు. ఒకసారి ఆయన గురించి కనుక్కుందాము, మస్తాన్ గారి గురించి. మస్తాన్ గారి గురించి చెప్పుకుంటే ముందు అతని ప్రీవియస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రీవియస్ రిజల్ట్స్ ఒకసారి 2019 రిజల్ట్స్ చూస్తే 2019 రిజల్ట్స్లలో క్లియర్గా చూడండి. ఆరా వైసీపీకి 119 నుండి 126 సీట్లు, టీడీపీకి వచ్చేసి మినిమం 47 నుంచి వస్తాయని చెప్పారు. సో ఓవరాల్గా కొంచెం కౌంట్ అటు ఇటు ఉన్నా కూడా వైసీపీ పక్కాగా వస్తుందన్న విషయాన్ని తెలియజేశారు. సో అందుకని టాప్ అంటే కరెక్ట్గా చెప్పిన ప్రిడిక్షన్ ఇచ్చిన టాప్ సైట్స్ ఇండియా టుడే అయితేనేమి, సిపిఎస్ అయితేనేమి, అలాగే ఆరా అయితేనేమి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అలాగే ఆ కాన్సన్ట్రేషన్ ప్రకారము ఆరా చెప్పిన విషయాన్ని ఎక్కువగా నమ్మడం అనేది జరుగుతూ ఉంది. ఆరా లాస్ట్ టైం ఆ విధంగా చెప్పింది, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో లాస్ట్ టైం ప్రిడిక్షన్ అనేది కరెక్ట్గా అయింది. మరి అంతకుముందు ఎలక్షన్స్కి అప్పుడు కూడా వీళ్ళు సేమ్ ప్రిడిక్షన్ చేశారు. దాని మీద రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. 2019 కాకుండా 2014 రిజల్ట్ చూస్తే 2014 రిజల్ట్ను ఈ విధంగా ఇచ్చింది. తెలంగాణలో మరియు ఆంధ్రాలో. సో సీమాంధ్రాలలో ఎలా ఉందంటే పరిస్థితి, అప్పుడు జనసేన అనేది లేదు, టీడీపీ అలయన్స్లో ఉంది. సో వైసీపీకి వచ్చేసి 105 వస్తాయి అని చెప్పింది. వైసీపీని గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్పింది, రాలేదు. 14లో వైసీపీకే సపోర్ట్ చేసింది, 19లో వైసీపీకే సపోర్ట్ చేసింది, అలాగే 24లో కూడా వైసీపీకే సపోర్ట్ చేసింది. అక్కడ ప్రిడిక్షన్ అనేది ఏమాత్రం లేదు. ఎటువైపు ఒక పార్టీకి ముమ్ము గాయడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఈ ఆరా ఫలితాలను పక్కన పెట్టడం మంచిది. ఎందుకు ఆరా ఫలితాలను మొగ్గు పెట్టడము అండ్ దీనికి సపోర్టుగా ఎందుకు వద్దని చెప్తున్నాను అంటే, ఆరా అనే పర్సను జనరలైజ్ చేసి చెప్పే వ్యక్తి కాదనమాట. ఇతను కేవలం వైసీపీకి సపోర్ట్ చేస్తూ చెప్పే వ్యక్తి మాత్రమే. దానికి కారణమే, దానికి రుజువుగా ఇప్పుడు ఏపీలో మీరు ఏ రాజకీయ పార్టీకి సర్వే చేశారు? నేను ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ, మధ్యలో ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత నేను 2 సంవత్సరాల పాటు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు మిమ్మల్ని కాదని, మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మిమ్మల్ని కాదని పీకేని తీసుకున్నారంటారు జగన్మోహన్ రెడ్డి? ఏమైందంటే సార్, ఒకటి పీకే ఓకే, ఇతడు వైసీపీ మనిషా కాదా అని చెప్పడం కోసం చిన్న ఎగ్జాంపుల్, మన ఎవరికైనా తెలిసే ఈజీగా గుర్తుపట్టే ఫోటోతోనే ఉన్నాడు. ఏకంగా సాక్షాత్తు 2019 కాలంలో ఏకంగా సీఎం క్యాండిడేట్తోనే నేను వైసీపీ క్యాండిడేట్ అని చెప్పుకుంటూ దిగిన ఫోటో అనేది ఇది. అలాగే వైసీపీ నాయకులతో సన్మానాలు చేయించుకుంటూ కూడా ఉన్నాడు. ఈ సన్మానాలు ఇవ్వండి ఎందుకంటే కన్నా ఈ వైసీపీకి మాకు పర్ఫెక్ట్గా మెజార్టీని చూపిస్తూ సర్వే ఫలితాలను ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నటువంటి ఫోటో అన్నమాట ఇది. ఓకే, సో మెయిన్ వచ్చేసి ఎందుకు ఇంతగా తాపత్రయపడుతున్నారు, ఎందుకు ఇలాగా అటు టీడీపీ అయితేనేమి, ఇటు వైసీపీ అయితేనేమి, ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్లలో ఎందుకు ఇంతగా తాపత్రయపడుతున్నారు? ఎందుకంటే ఓడిపోతాము అని వాళ్ళకి క్లియర్గా తెలిసినా కూడా ఏజెంట్లను బూత్ వరకు పంపించేసి, అక్కడ కౌంటింగ్ బూత్ల వరకు పంపించేసేసి కొంతవరకు అయినా ఉన్న సీట్లనైనా కాపాడుకోవడం కోసం. ఎందుకంటే అక్కడ ఉండేది కేవలం ఆర్ఓ వాళ్ళు అండ్ కలెక్టర్ మాత్రమే ఉంటారు కౌంటింగ్ ప్లేసెస్లలో. సో వాళ్ళిద్దరిని మేనేజ్ చేసేస్తే ఇంకా కొన్ని సీట్లు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ సీట్లను కాపాడుకోవడం కోసం, అట్లీస్ట్ అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం, కాపాడుకోవడం కోసం, ఆ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపడం కోసం మాత్రమే ఈ నకిలీ ఎగ్జిట్ పోల్స్లను రిలీజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎగ్జిట్ పోల్లను నిజంగా ఫాలో అవ్వాలి అంటే కనుక నేషనల్ మీడియాని ఫాలో అవ్వండి. నేషనల్ మీడియాలో 11 నేషనల్ మీడియాస్లలో అబ్జర్వ్ చేసేస్తే యావరేజ్గా కంపల్సరీగా కూటమి ఈజీగా 120+ సీట్స్ను
సంపాదించుకుంటుందని చెప్తున్నారు. వైసీపీ 40+ దగ్గర ఆగిపోతుందని చెప్తూ ఉన్నారు. సో వాటిని నమ్మండి, లోకల్ మీడియాని మ్యాక్సిమం నమ్మకండి. ఓకే, ఎందుకు ఇలాగా రాజకీయ పార్టీలు ఒక డమ్మీ, ఇది డమ్మీ అనేది క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఎందుకంటే 14లో 19లో అండ్ 24లో కూడా ఎప్పుడు ఒకే పార్టీకి, అంటే ఏదో ఒకసారి 19లో లక్లో సేమ్ తగిలింది, 14లో ఫెయిల్ అయిపోయాడు, ఇలాగా 24లో కూడా నేషనల్ మీడియాతో కంపేర్ చేసుకుంటే ఫెయిల్ అయిపోయినట్టు. సో ఎందుకు ఇలాంటి డమ్మీ ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేస్తున్నారు? ఎందుకంటే సో మీరే క్యాండిడేట్ అనుకుందాము, మీరు ఓడిపోతారంటే ఖచ్చితంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అవమానపడడం మీకు ఖచ్చితంగా ఇష్టం ఉండదు, అలాగే మన రాజకీయ నాయకులకు కూడా ఇష్టం ఉండదు. వాళ్ళలో ధైర్యం నింపడం కోసం అక్కడి కౌంటింగ్ కేంద్రాల వరకు పంపడం కోసం మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో మీరు ఆ కేంద్రం వరకు వెళ్ళండి అనే దానికోసం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీరు వెళ్ళలేదు అంటే అక్కడ ఉండే ఆర్ఓ కలెక్టర్లను మ్యానిపులేట్ చేసి మిగిలిన సీట్లను కూడా వాళ్ళ అకౌంట్లోకి వేసుకునే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మాత్రమే, అంటే అసెంబ్లీలోకి కనీసం అడుగుపెట్టే ఉద్దేశంలో మాత్రమే ఈ డమ్మీ ఎగ్జిట్ పోల్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా ఎగ్జిట్ పోల్స్ గురించి రిజల్ట్స్ తెలుసుకోవాలనుకుంటే నేషనల్ మీడియాని ఫాలో అవ్వండి. నేషనల్ మీడియాలో 11 రిజల్ట్స్ వస్తే కనుక 11 రిజల్ట్స్లలో కూడా 10 రిజల్ట్స్ ఎన్డీఏనే 100% వస్తుందని చెప్తుంది. సో దాదాపుగా టీడీపీకి 120+ వస్తాయని చెప్తుంది, వైసీపీకి 40+ దగ్గర ఆగిపోతాయని క్లియర్గా చెప్తుంది. సో మీరు ఎగ్జిట్ పోల్స్ని ట్రస్ట్ చేయాలంటే నేషనల్ మీడియాకి చెక్కండి, ఇలాంటి డమ్మీదాలను అస్సలు ఫాలో అవ్వకండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.